అందుకే కాలేబు ఏం చేస్తాడంటే, ఆయన యోషువ కాలేబులు ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లించారు. వాళ్ళు ఆ యొక్క సర్వ సమాజాన్ని నిమ్మలంపరిచి మన దేవుడు గొప్ప దేవుడు అంటే ఆ మాట్లాడడం ద్వారా ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా వారికి వ్యతిరేకంగా లేచిళ్ళు. ప్రజలందరూ కూడా మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా లేశారు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తారు అంటే నిలబడి మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటాం. అంటే చూడండి, దేవుని పట్ల వారికి ఉన్న కృతజ్ఞత భావాన్ని వాళ్ళు తెలుపుతున్నారు. ప్రైజ్ గాడ్. ఇది రహస్యం మన జీవితంలో. ఎవరైతే చూడండి దేవునికి కృతజ్ఞత ఆ యొక్క భావాన్ని తెలుపుతారో, ఆ కృతజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో, కాబట్టి వారిద్దరు ప్రవేశించారు. ఎవరిద్దరు ప్రవేశించారు? యోషువ కాలేబులు ఇద్దరు ప్రవేశించారు ఆ దేశం.